మీ అందరికీ నా నమస్కారం. Well, thank you so much everyone for coming, and I would like to thank our producer and director Mr. Harnath Polichella for everything, and I would like to thank all the team members like AD team, whether it is makeup, hair, assistant, DOP, director, like everyone in our team member, I would like to thank for them. They are so cooperative. And now Telugu, I must say this is going to be rock because the story is very nice, very impressive and very interesting. And about my character, I played Shishira. Actually, I did not play it, I be Shishira, yes. I lived the character Shishira, and after shooting, when I went back to Bombay, I was Shishira only. This is very nice character. I love playing this character, and I must say we all have worked so hard, and especially I have worked so hard for my character. So I would request you all to go watch and show lots of love on 12th of December. Thank you so much, and thank you media for coming here. Thank you. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు నైనా గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. మేడం సెంటర్ సెంటర్ మేడం కమ్ సెంటర్ మేడం. Namaskaram, everyone. Oh my God. Seriously, I'm really nervous. So, thank you so much, everyone, because I have no words. And seriously, thank you so much, all media members. And my character is very different, and I can't say. So please watch 12th December, and thank you so much, and thank you so much senior members. So I will thank you so much producer sir. Thank you, and thank you so much director actor Harnath sir. Thank you, thank you. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు స్వరూప్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండి అందరికీ నమస్కారం. నా తెలుగు ఫస్ట్గా హరినాథ్ గారికి గురించి మాట్లాడాలండి. అంటే యూఎస్లో ఉంటూ సినిమాల మీద ఇష్టంతో, సినిమాల మీద ప్రేమతో దూరం వచ్చి ఇంత ప్యాషనేట్గా ఎనర్జెటిక్గా సినిమాలు తీస్తారంటే అది మామూలు విషయం కాదండి. అండ్ నా తెలుగు వచ్చాక గమనించింది సార్ ఎన్టీ కార్డ్ అనేది అడుగుతున్నామని గాడ్ ఓకే ఈ సినిమా పేరు చాలా గమ్మత్తుగా ఉంటాయండి. అలెక్స్ కానీ చంద్రరాజ్ కానీ అంటే మామూలుగా మనము ఈ ఫ్యామిలీ గెట్ టుగెదర్స్కి ఫస్ట్ మేము అలెక్స్ చంద్రరాజ్ చాలా కష్టం కనపడడానికి. అంటే చాలా మోడర్న్ మ్యూజిక్ చాలా యూనిక్ నేమ్స్ పెడతారు. అలాగే నా తెలుగు కూడా చాలా యూనిక్గా ఉందండి. పైన చూస్తే అర్థమవుతుంది మనకి డ్రగ్స్ మీద యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద ఒక సైనికుడు ఒక తెలుగు కూడా చేసిన పోరాటం అర్థమవుతుంది. డిసెంబర్ 12న రిలీజ్ అవుతుంది సినిమా. అందరూ తప్పకుండా థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ స్వరూప్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు రీసెంట్ గా ఆంధ్ర కింగ్ తాలూకా అని బ్లాక్ బస్టర్ అనుకున్నటువంటి మా మహేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నవీన్ సార్ చెప్పారు ఇలా యుఎస్ నుంచి ఒక సినిమా చేశారని. సర్ప్రైజ్ ఇక్కడికి వచ్చాక చూసిన హరినాథ్ గారిని చూసాను. సో ఆయన సినిమాలో నాకు ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాం అలెక్స్ నుంచి. సో గుడ్ లక్ యూ సార్. వాట్ ప్యాషన్ ఈస్ బీయింగ్ కంటిన్యూయింగ్ ఇట్. చూసారా సినిమా పట్ల ఉన్న ప్రేమ అనేది. ఐ విష్ ఇట్ బ్రింగ్స్ లాట్ ఆఫ్ encouragement from the audience as well. All the best for Na Telugu. December 12th. Please watch the movie. Thank you Mahesh garu. Thank you so much. And ఇప్పుడు మా వరుస బ్లాక్ బస్టర్ సినిమాలు అందించినటువంటి మా శివ నిర్మల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో సార్, అందరికీ నమస్కారం. అందరికీ హాయ్ అండి. సో కొంచెం షార్ట్ నోట్స్లో రావడం వల్ల నాకు ఎక్కువ టెక్నిక్స్ కొంచెం తెలియకపోవడం సారీ. సో
రవి గారు అంటే ఫస్ట్ ఇండస్ట్రీలో ఎక్కువ మంది ఒకే వెళ్ళిన మా నవీన్ సార్. సో ఫోన్ చేసి ఒక ఈవెంట్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎవరు ఏంటి కూడా అనలేదు. దాన్ని అలా తెలుసుకున్నాను హర్నాథ్ గారు అని చెప్పేసి. మహేష్ చెప్పినట్టు ఆయన ఏ ప్రొఫెషన్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా అలా సినిమాలు చేస్తూనే ఉంటారు. ఎంతోమంది ఇక్కడ జీవనోపాధిని కల్పించినట్టు అవుతుంది, ఆయన అభివృద్ధి కూడా దిగినట్టు ఉంటుంది. చెప్పే థ్యాంక్ యూ సార్. సో తెలుగుని పెట్టారు, సినిమా అయితే ఇంగ్లీష్ సినిమాలో ఉంది, తెలుగుని పెట్టారు. బట్ అందులో కూడా మా స్వరూప్ చెప్పినట్టు డ్రగ్స్ గురించి ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది కదండి. అంటే ఇప్పుడు ఏదైనా సినిమాలో మనం డ్రగ్స్ అనేది కరెక్ట్ కాదు అని ఒక ఎలిమెంట్ చెప్పమని ఈవెన్ గవర్నమెంట్ ఆల్సో ఎంత అవేర్నెస్ క్రియేట్ చేస్తుందని దీంట్లో ఆ ఎలిమెంట్ కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఆ ఎలిమెంట్ కూడా ఇందులో పెట్టడం అనేది చాలా అప్రిషియేట్ చేయాల్సిన ఎలిమెంట్ అండి. 12th సినిమా రిలీజ్ అయ్యి ఆయన డ్రాప్లో ఇది కూడా ఒక మంచి పేరు తీసుకోవాలి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ఈ సినిమాలో పనిచేసిన యాక్టర్స్ అండి పేర్లు నాకు గుర్తులేదు, కానీ టెక్నీషియన్స్ కానీ ఎస్పెషల్లీ మ్యూజిక్ చాలా బాగుందండి. అంటే ఒక పెద్ద స్కేల్ సినిమాకి తీసుకున్న విధంగా మ్యూజిక్ ఉంది. ఆయన పేరు ఐ వాంట్ టు టెల్ హిస్ నేమ్. గుడ్ మ్యూజిక్ అండి, ఫోటోగ్రఫీ కూడా డీసెంట్ ఉంది. సో ఆల్ ది బెస్ట్ ఎంటైర్ క్రూ అండి, క్రూ అండ్ క్యాస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా లెజెండరీ ప్రొడ్యూసర్, మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ నవీన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం అండి. హర్నాథ్ గారు ఈజ్ ఫ్రెండ్ ఫర్ మీ ఫర్ లాస్ట్ 25 years. మేము రిటైర్డ్ ఉంటాము. అండ్ హర్నాథ్ గారు గురించి చెప్పిన తక్కువే. అంటే యూఎస్లో ఫిజిషియన్ అంటేనే వెరీ సక్సెస్ఫుల్ అని అర్థం. బట్ ఈయన దాంట్లో కూడా ఈజ్ వెరీ సక్సెస్ఫుల్ అండ్ ఈజ్ వెరీ హ్యూజ్ ప్రాక్టీస్. అయినా కానీ ఆయన ప్యాషన్ ఎవ్రీ ఇయర్ వచ్చి సినిమా చేయాలి. అండ్ he made about 15 films and he contributed a lot to this industry. And ఇక్కడ మూవీస్ స్పెండ్ చేసి చేయటము, దాని ద్వారా ఆయన టైం వదిలేయడం వల్ల లూజింగ్ లాట్ దేర్. బట్ ఆయన అంత ప్యాషన్ మాట్లాడి అండ్ he has a lot of businesses ఇక్కడ గ్లోబల్ హాస్పిటల్ director. He does a lot of things in US and he's a well-read and knowledgeable person, and he's a great inspiration for a lot of people in Detroit. I wish him good luck with this film, and I wish him good luck with his passion. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ హీరో డాక్టర్ హర్నాథ్ పోచర్ల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. హలో, ఎలా ఉన్నారు? ట్రైలర్ నచ్చిందా? సాంగ్స్ ఎలా ఉన్నాయి? గుడ్ గుడ్. ఫస్ట్ థింగ్ అబౌట్ హీరోయిన్స్, హౌ అబౌట్ హీరోయిన్స్? సూపర్. ఇంకా ఇంకా కావాలండి. అరవనే కదా చెప్పేదాన్ని, అరవనే చెప్తున్నారు. He just came from India last night. I mean US last night. వచ్చినా కూడా ఇక్కడ వచ్చి నన్ను సపోర్ట్ చేయడానికి థ్యాంక్ యూ అండి. వండర్ఫుల్. సేమ్ వే ఈ మూవీకి పనిచేసిన హీరోయిన్స్, ఆ అమ్మాయిని నేను శిశిరానే పిలుస్తాను. ఆ అమ్మాయి ఒరిజినల్ పేరు మర్చిపోయాను. అసలు మూవీ చేస్తుంటే కూడా అంత అమ్మాయిని శిశిరానే పిలుస్తున్నాను. అలాగే ఈ అమ్మాయి పేరు సూఫియా, ఆ అమ్మాయి పేరు వచ్చేసి నైరా పాల్, బట్ ఐ కాల్ హర్ ఓన్లీ సాక్స్. శకుంతల అమ్మాయి పేరు, నేను సాక్స్ అని పెట్టాను. సో ఇలా ఈ సినిమా మొదటగా ఎందుకు చేస్తున్నాను, కొన్ని చెప్పారు. ఇప్పుడు నవీన్ గారు చెప్పారు సినిమాలు చేస్తూనే ఉన్నాం అని. ఎందుకు చేస్తున్నాం అంటే అది ఒక చిన్న కథ చెప్పాల్సి వస్తుంది, ఒక 5 నిమిషాలు. ఎప్పుడు స్టోరీ చెప్పాలి. ఒక పిల్లవాడి కథ అండి. ఒక 5 ఏళ్ళ కుర్రాడు తిరుపతిలో ఒక నాటికలు జరుగుతూ ఉంటే అది ఏదో కుతూహలంగా వీధిలో తిరుగుతూ ఆ నాటికలు జరుగుతున్నప్పుడు పారాబెట్ వాల్ దాటి ఒక గుడారాలు ఉంటాయి. ఆ టెంట్స్ కింద నుంచి జారాడు, లోపలికి వెళ్తే అక్కడ
ఒక కృష్ణుడు కనిపించాడు అన్నమాట అక్కడ. అంటే ఆయన కృష్ణుడు కనిపిస్తే ఏం చేయాలో ఏం అర్థం కాల సడన్ గా ఆయన పాదాల మీద పడ్డాడు. ఆ పారాన్ని ఇంకా అక్కడికి ఆ కుర్రాడు కొడుతుంది. కొడితే ఆ మనిషి నందమూరి తారక రామారావు గారు ఆ కృష్ణుడి వేషంలో ఉన్నారు. అప్పుడు కృష్ణురాభరణం వేసేదానికి వచ్చారు. అప్పుడు దివిసీమకు జోలు కట్టి డబ్బులు సేకరించడానికి కోసం ఆయన ఆ అబ్బాయి తల మీద చేయి పెట్టాడు. ఇమ్మీడియట్ గా అబ్బాయి కొట్టారేమో అనుకున్నాడు, చేయి పెట్టాడు కాబట్టి పరిగెత్తి వచ్చేసాడు అనమాట. కట్ చేస్తే ఇంట్లో బాగా దెబ్బలు తినేవాడు. ఎందుకంటే అసలు చదువుకోవడం లేదు, బయట ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు. వాళ్ళ అమ్మగారు వచ్చేసి బాగా కట్టెతో కొట్టేది. ఇదేంట్రా ఏం చేయాలి ఇది అంటే అప్పుడు ఒక చిన్న పాట వినిపించింది ఆ కుర్రాడికి. ఓకే, అపాయము దాటడానికి ఉపాయము కావాలి, అంధకారం అలిమినప్పుడు వెలుతురుకై వెతకాలి, సోమరి అయిపోయి తిరుగువాడు సూక్ష్మము గ్రహించలేదు అని ఒక ఇది అంటే అదే ఏదో బాగుంది అని చెప్పి చదవడం మొదలు పెడితే అలాగే ఇంటర్మీడియట్ అయిపోయింది, మెడికల్ కాలేజ్ చేస్తే మెడికల్ కాలేజీలో ఏమైందంటే నిద్ర వస్తుంది, రాత్రి పగలు చదవాలి. అప్పుడు మళ్ళా ఒక కంచు గంటతో ఒక పాట వినిపించింది. మత్తు వదలరా మత్తు వదలరా, ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవుదురా అని ఆ పాట వినిపితే ఇంకా మత్తొద్దు ఏమొద్దు అని చదవడం మొదలు పెడితే చదివేశాడు. తర్వాత ఒక $100 అమెరికాకి వెళ్ళాడు. $100 అమెరికాకి వెళ్తే అక్కడ $100 అయిపోతుంటే ఏం చేయాలి ఇప్పుడు? ఓకే, అసలు $100 ఈజీగా అయిపోతాయి. అప్పుడు ఇంకొక పాట వినిపించింది. జయము నిశ్చయమురా భయము లేదురా, జంకు బంపు లేక ముందు సారి బొమ్మురా అది భుజం కట్టి ఆ కుర్రాన్ని ముందరికి వస్తాడు. అప్పటికి ఆల్రెడీ 20 years old అనుకోండి. సో కానీ అప్పటికి డాక్టర్కి వెళ్ళి రాలేదు. ఏం చేయాలా అనేసి చిన్న జాబ్లు అవి చేస్తుంటే ఏం తెలియదు డాక్టర్ ఇక్కడ చేస్తున్నామంటే అప్పుడు ఇంకొక పాట వినిపించింది అనమాట. ఉందిలే మంచి కాలం ముందున అందరూ సుఖపడాలి నందనందన అనేసి. దాని తర్వాత అలా అంచెలంచెలుగా పోతూ ఉంటే డాక్టర్ అయ్యేసి 10 లక్షలు చేస్తుంది. అప్పుడు ఒక్కొక్క ఏం చేయాలి ఇప్పుడు అనే దానికి నీ సంఘం నీ దేశం దీన్ని మరువద్దు అని ఒక పాట వినిపించింది. దాంతో ఈ ఇండియాకి వచ్చి గ్లోబల్ హాస్పిటల్స్ లో కోచర్గా అయ్యి దాని తర్వాత ఎంతమందితో సేవలు చేసి సినిమాలు కూడా చేయడం మొదలు. సో అలెక్స్ అనే సినిమాలో ఇన్స్పెక్టర్ పాత్ర పోషించాడు. దాని తర్వాత చంద్రహాస్, దాని తర్వాత హోప్ అనే మూవీ ఒక టీనేజ్ సూసైడ్స్ మీద జరిగింది. దాంట్లో అప్పుడు రామానాయుడు గారు చాలా హెల్ప్ చేశారు, ఆయన యాక్ట్ చేశారు. దానికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది టీనేజ్ సూసైడ్ మీద. దాని తర్వాత చంద్రహాస్ మూవీకి సరోజినీ దేవి అవార్డు ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్ వచ్చింది. తర్వాత దానికి గోల్డెన్ నంది అవార్డు కూడా వచ్చింది. అలాగే ప్రతి సినిమాలో ఏదో ఒక అంశం ప్రజలకి చూపించాలి, సమాజంలో ఉన్న అంశాలను ఏదో ఒకటి చూపించాలనే కుతూహలంతో సినిమాలు వస్తున్నాడు. తర్వాత ఇంకొక మూవీ ఇప్పుడు స్వర్గీయ సూర్యకిరణ్ దర్శకత్వంలో చాప్టర్ 6 అనే మూవీ, అది పోలీస్ బ్రుటాలిటీ మీద తీసాము. దాని తర్వాత ఇంకొక మూవీ రాజేంద్ర, దట్ ఈస్ అబౌట్ ది ఆర్గన్ డొనేషన్. అప్పట్లో గ్లోబల్ హాస్పిటల్స్ లో ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది. దాని మీద ఈ స్టేజ్ మీదనే ఇక్కడికి వచ్చేసి అప్పుడు చిరంజీవి గారు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని చేశారు, ప్రోత్సహించారు. దాని తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అని ఇంకొక సినిమా ఫ్రెండ్స్ మీద. తర్వాత కెప్టెన్ రాణా ప్రతాప్, ఏ మూవీ అబౌట్ ది సోల్జర్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్పై. సో ఇది దేశభక్తి సినిమా. దాని తర్వాత రీసెంట్ గా డ్రిల్ అనే మూవీ ఒక ఇది లవ్ జిహాద్ మీద చేస్తే
దాని లవ్ జిహాద్ అన్నది అందరూ కప్పిపుంచి అసలు ఏముంది జరుగుతుందా లేదా అని అటువంటి అంశాన్ని బయటకు తీసుకొచ్చి ఒక సెన్సిటివ్ మ్యాటర్ కూడా బయటకు తీసుకొచ్చి ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడుతుంటే ఈ సినిమా నా తెలుగోడు ఎందుకు చేస్తున్నాం అంటే ఇప్పుడు మన డైరెక్ట్ చూపించారు అక్కడ యు కెన్ సీ ఎన్టీఆర్ ఇస్ మై గాడ్. అందుకే విజయ్ కృష్ణుడై పాంచజన్యం పూరిస్తున్నాడు. సో దాంతో ఆయన ఆశీర్వాదంతో ఈ సినిమా చేస్తున్నాను. నా తెలుగోడు. సో తెలుగోడు ప్రతిభ ప్రపంచం మొత్తానికి మనం చాటి చెప్పాలి.